రైట్, మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కరీంనగర్ లో సంచలనంగా మారిన పీఎంజీ జ్యువెలరీ షాప్ చోరీ కాల్పుల ఘటనపై పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. పోలీసులకు సవాల్గా మారిన ఈ కేసులో దుండగుల కోసం గత 3 రోజులుగా విస్తృతంగా వేట కొనసాగుతోంది. ఇప్పటి వరకు నిందితుల ఆచూకీ లభించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇక ధర్మపురి పట్టణ శివారులోని గోదావరి తీరంలో దుండగులు ఉపయోగించిన బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో వారు గోదావరి నదిని దాటి పరారయ్యారా లేక సమీప అటవీ ప్రాంతాల్లో తలదాంచుకున్నారా అన్న అనుమానాలు బలపడుతున్నాయి. ఈ కేసును పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తూ ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. రైట్, ఇక ధర్మపురి శివారులోని గోదావరి తీరాన దుండగులు వాడిన బైక్ అయితే లభ్యమైంది. కరీంనగర్ లో సంచలనంగా మారింది పీఎంజే జ్యువెలరీ షాప్ చోరీ ఘటన. ఈ కాల్పుల ఘటనపై పోలీసులు గాలింపునైతే ముమ్మరం చేశారు. ఇక పోలీసులకే పెను సవాల్ విసిరారు దుండగులు. ఈ దుండగుల కోసం గత 3 రోజులుగా విస్తృతమైన వేట కొనసాగిస్తున్నారు పోలీసులు. నిందితుల ఆచూకీ లభించకపోవడంతో ఆందోళన చెందాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక ధర్మపురి పట్టణ శివారులోని గోదావరి తీరంలో దుండగులు ఉపయోగించిన బైక్ ను ప్రస్తుతానికి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్లూస్ టీంతో ఆధారాలు సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇక దుండగులు గోదావరి నదిని దాటి పరారయ్యారా లేక సమీప అటవీ ప్రాంతాల్లో తలదాచుకున్నారా అన్న కోణంలో పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.